తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నిన్న నిర్వహించినటువంటి అతిపెద్ద భారీ సభ తుక్కుగూడ ప్రాంతంలో జరిగింది. ఈ సభలో ప్రసంగిస్తూ ఆయన మాట్లాడిన ప్రతి మాట కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధంగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేలు చేసే విధంగా, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా మాత్రమే ఉన్నది. కానీ ఒక పార్టీకి సంబంధించిన ఎజెండా ఉంది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం ఆయన దగ్గర ఎటువంటి కంటెంట్ లేకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మన సీఎం నడిపించగలడా అని మనం చూసినట్లయితే 100కు 100% నడపలేడు అని ఈ 4 నెలల వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలంటే రాష్ట్రం మీద అవగాహన ఉండాలి. దానికి తోడు రాష్ట్ర ప్రజలపైన మమకారం ఉండాలి. రాష్ట్రం మీద అవగాహన అంతంత మాత్రంగానే ఉన్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే ప్రజల మీద మమకారం ఎంతుందని ప్రజలు సాక్షాత్ చూసిర్రు. ప్రజల పట్ల మమకారం ఉన్నట్లయితే 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఒక రాజకీయ పాంప్లెట్ని పంచి తెలంగాణ రాష్ట్రానికి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో ఈరోజు మన తాగునీటి సమస్యను చూస్తే అర్థమైపోతుంది. అదే సాగునీటి సమస్యను చూస్తే అర్థమైపోతుంది. ప్రాజెక్టులు ఎండిపోతున్నాయి, దాన్ని చూస్తే అర్థమైపోతుంది. హైదరాబాదు రోడ్లలో గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఫ్లైఓవర్ల పెండింగ్ పనులు ఇంకా పెండింగ్ పడడంలో మనకు అర్థమైపోతుంది. కేవలము ఈ 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సీఎం అండ్ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులంతా వారి స్వలాభేపేక్ష వారు గత 10 సంవత్సరాలుగా అధికారం లేక ఏ విషయాలైతే కోల్పోయిరో ఆర్థికంగా, సామాజికంగా వాటిని బలపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప ఇంకో విషయం లేదు, ఇంకో మాటే లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఓన్లీ మాటలతో సరిపోదు. రాష్ట్రం పైన విపరీతమైన ప్రేమ ఉండాలి, ప్రజలపైన అశేష ఆదరణ ఉండాలి. యువకులలో మాత్రం ఆదరణ ఉండి పెద్దలలో ఆదరణ లేనటువంటి తెలంగాణ రాష్ట్ర సీఎంకు కేవలము 1.8% ఓట్ల శాతంతో గెలుపొంది రాష్ట్రాన్ని మొత్తం తన వైపుకు తిప్పుకునే ప్రయత్నంలోనే భాగంగా బీఆర్ఎస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను, కార్యకర్తలను ప్రోద్బలం చేస్తూ ఏదో రకంగా ఆపరేషన్ అక్కర్సు పేరిట వాళ్ళను ఆకర్షిస్తూ తమ పార్టీలో జాయిన్ చేసుకొని దేశానికి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని మన సీఎం రేవంత్ రెడ్డి కలలు కంటున్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయలేకుండా తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష ఉన్నటువంటి సోనియా గాంధీ స్టేట్మెంట్ ఇచ్చి వెనకకు తీసుకున్నందుకే సుమారుగా 350 మంది అమరులయ్యారనే విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరవలే, అమరవీరులు మరవలే. వారి త్యాగాన్ని దగ్గరుండి చూసినటువంటి పోరాట యోధులమైన మేమంతా కూడా మరవలే. తన్నులు తిన్నాం, పోరాటం చేసినాం, తెలంగాణ తెచ్చినాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్పినాం. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి కాలయాపన చేస్తుందే తప్ప రాష్ట్రానికి మేలు చేయాలన్న ఆలోచన, రాష్ట్ర అభివృద్ధికి కావలసినటువంటి ప్రణాళికలు లేకపోవడం, కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ ప్రాంతాన్ని పాలిస్తుండడం మనకు మనమే ఎలా భావించాలో నిర్ణయించుకోవచ్చు.
ఒక తెలంగాణలో కరువు తాండవిస్తుంది. ఒకవైపు ఆర్థిక వనరులు అంతంతే ఉన్నాయి. ఇంకా సామాజిక విషయాన్ని మాట్లాడుకున్నట్టయితే అడుగంటిపోయింది. సాగునీటి వ్యవస్థలో నీళ్లు లేక రైతులు, తాగునీళ్లు లేక కొన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద ట్యాంకర్ల కోసం తన్నుకు సచ్చే కాలం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము గొప్పతనము. వాగంట పోతుంటే వాగుల మోటార్ వేసి నీళ్ళు లిఫ్ట్ చేసి తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వము కరెంటు బిల్లుల పేరిట కాళేశ్వరం ఒక మాయా మోసం అనే చూపించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తాగునీరు లేకుండా చేసిందనే విషయము రాష్ట్ర ప్రజలు క్షుణ్ణంగా పరిపూర్ణంగా గమనించాలి. ఉత్తర తెలంగాణ మొత్తం ఈరోజు ఎండిందంటే కాళేశ్వరంలో నీళ్లు లేవు అనేది అర్థం చేసుకోవచ్చు. ఒక్క సంవత్సరంలోనే ఈ దుస్థితి పట్టింది. దక్షిణ తెలంగాణకు పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ మొదలుపెట్టి 60% పూర్తి చేస్తే సీఎం రేవంత్ రెడ్డికి శాతనైతే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తెచ్చి వేగవంతంగా పూర్తి చేసి పాత మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలను సస్యశ్యామలం చేయాలని చెప్పి నేను ఆయనకు సూచన చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే రేవంత్ రెడ్డి గారు ప్రసంగాలు ఇవ్వడం వల్లనో, ప్రజలను ఆకర్షించడం వల్లనో, మీటింగులు పెట్టి ప్రజలను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం వలన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందదని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేయాలి. మీరు శాశ్వతమీ అధికారం అనుకుంటే అతి తొందరలోనే వచ్చే ఎలక్షన్లోనే 5 సంవత్సరాలు రాగానే మీకు తెలంగాణ ప్రజలు సాగనంపుతారు, పక్కకు తోలిస్తారు, వేరే ప్రభుత్వానికి అవకాశం ఇస్తారని గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి.